నేటి ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. ओम वैश्य उवाच स्वाहा ओम समाधीर्नाम वैश्योः समत्पन्नादिनाम कुले स्वाहा पुत्राधारे रक्तस्य भाजामि वीरस्वजने धारे पुत्रानाथायवेदनं स्वाहा परमाभ्यारोमुखे यस्ताच्चामृतन्मे सोहं नैवेद्य पुत्राणां कृता पुरात्मकं स्वाहा सर्वचन्द्रजानुगाधाराणं दातृभ्यः युवकेशं व्याख्येनामक्षेणं चन्द्रात्मकं स्वाहा अहं देकेन सन्तता सर्वता जन्मेव स्वाहा ओम राजोवाच स्वाहा ओम राजोवाच स्वाहा यदि रक्तो भवन्मुखे पुत्रकारादिवचने केशकं वदार्तेः मनवज्ञात्मानं स्वाहा ओम वैश्य उवाच स्वाहा ओम एवमेतद्यथा ओम एवमेत्यथा प्राणावानस्वरं वदा स्वाहा इंद्रोण वक्ताति मानिष्यतोमः यस्तं पद्यं श्रुतेहं तनो वृत्ताभ्यासं स्वाहा अतिस्वरनार्थं च हरस्वेशे तुमेवः युनेतन्नाम जानामि जानामि महामहे स्वाहा यत्रे प्रेमत्वं चित्तं विगुणेषु बन्धो एतां पुनरेषु स्वाहा सर्वनक्षत्राय स्वाहा करोमि चिन्नमनस्ते श्रीपेतृष्टं स्वाहा ओम मार्कण्डेय उवाच स्वाहा ततः संचहितो विप्रं तम्मुनं सन्तस्मौ समा स्वाहा
समाधीनां वैश्योऽसौ सुतपात्रिवसत्तमः कृत्वा पीठोजकान्यायं यदार्हाणं कीर्तं स्वाहा उपविष्टोपवाकास्य తాండూరు పట్టణంతో పాటు బషీరాబాద్, యాలాల్ మండలం, తాండూరు మండలం, పెద్దేముల్ మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం జరిగిన బీఆర్ఎస్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. విలేమూన్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ రోడ్డు వైపుగా ర్యాలీ భారీగా నిర్వహించారు. తాండూరులో ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డిని, చెవేళ్ల ఎంపీగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన మహేందర్ రెడ్డి తనకు గత 4 సార్లు తాండూరులో ఎమ్మెల్యేగా రాజకీయ జీవితానికి అవకాశం కల్పించిన తాండూరు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మంత్రిగా కూడా తానే కొనసాగుతానని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు నుంచి ఈసారి 1,00,000 మెజారిటీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం బహుమతి ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏదైతే ఉత్సాహంతోనే, ఉత్తేజంతోనే మరి ఈ రోజు మాకి ఘన స్వాగతం పలికినారో ఇదే ఉత్సాహం ఎన్నికల వరకు మీరు చూపించాలి. ఎన్నికల వరకు మీరు ఇదే ఉత్సాహం చూపించినట్టయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా తక్కువని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి తప్పకుండా ఇన్ని రోజులు గత 4.5 సంవత్సరాల నుంచి మీకు అన్ని విధాలుగా మరి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది, ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది, ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి తండాకిచ్చి ప్రతి ప్రాంతాన్ని కూడా నా సొంత పుట్టిన ఇల్లులాగా చూసుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక మీద కూడా మరి మీ అందరి ఆశీర్వాదంతోనే రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి గ్రామం, ప్రతి గల్లీ, ప్రతి తండ, ప్రతి ఒక్కరిని నా సొంత కుటుంబ సభ్యుల్లా భావించి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా తప్పకుండా మహేందర్ అన్న సహకారం, మహేందర్ అన్న మంత్రిగా ఉండి మనకు ఒక బలంగా వచ్చింది. రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో నిధులు తీసుకొచ్చి
మరి తాండూరు అభివృద్ధిలో మహేందర్ అన్న, రంజిత్ అన్న ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలంటే మనమందరం తాండూరు నుంచి హైయెస్ట్ మెజారిటీ మనం తీసుకొని రావాలని చెప్పి నేను మీ అందరికీ పిలుపునిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మన తాండూరు బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై మహేందర్ అన్న, జై రంజిత్ అన్న, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఎంపీ రంజిత్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, రాజగౌడ్ గారికి, అఫు గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, కర్ణం పురుషోత్తమ్ రావు గారికి, గ్రామాల నుంచి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మంత్రి రోహిత్ రెడ్డి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, చెరువులు కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా అవకాశం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గాన్ని మరి ఎమ్మెల్యే గారు, మేమంతా కూడా ఎంపీ గారు కలిసి మెజార్టీ తోటి మరి గెలిపించిన తర్వాత మీ గ్రామాల తిరిగి కూడా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఏదైతే తాండూరు ప్రజలు నిజంగా కూడా 94 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిపించడానికి మీరు అందరూ కూడా సహకరించినారు. మేము ఎన్ని పనులు చేసినా కూడా మీకు రుణపడి ఉన్నాం తాండూరు ప్రజలకు. తప్పకుండా తాండూరు ప్రజలు కోరిన విధంగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పుకుంటూ అభివృద్ధి పరంగా కానీ, వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతు బంధువు కానీ, ఏదైతే దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ రాష్ట్రంలో దీక్షిస్తున్నటువంటి ఏదైతే పెద్ద ఎత్తున మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా కానీ, వ్యక్తిగతంగా మరి పెద్ద ఎత్తున ఇస్తున్నారు. కాబట్టి మరి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఇక్కడ పోటీ కూడా ఉండదు, ఎవరు కూడా క్యాండిడేట్ ఇంకా లేరు. మరి ఏదైతే మరి వచ్చే ఎలక్షన్లో కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మేడతోటి మళ్ళీ కూడా రోహిత్ రెడ్డిని గెలిపించాలి. నేను మంత్రిగా చెప్తారు, అరే భాయ్ ఇక్కడ ఇది చేయండి, ఇక్కడ ఇది చేయండి అని చెప్పి మనం అందరం కలిసి చేద్దాం కదా. మనమందరం కార్యకర్తలం, ఓకే, ఈ సైడ్ మంత్రి, ఈ సైడ్ అభ్యర్థి, మనం అందరి పని ఏముంటది, గల్లీ గల్లీ తిరుగుదాం, మన సంక్షేమ పథకాలు చెప్తాం. మనం పని చేసి ఓటు అడుగుతున్నాం, పని చేసి ఓటు అడుగుతున్నారు. ఇప్పటిదాకా తాండూరు అభివృద్ధి ఒకవైపు, రాబోయే రోజుల్లో మనకు ముఖ్యమంత్రి ఎవరైతున్నారు? కేసీఆర్. చంద్రయాన్ 3, చంద్రశేఖర్ 3 అన్నట్టు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఇన్నాళ్ళు వ్యవసాయం మీద కేంద్రీకరించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కువ. ఎందుకంటే మనకు ఆదాయం అట్లుంది. హమ్ పైసే కమారే, పైసే జా కమాతే వాయి ఖర్చు కడితే, పైసలు సంపాదించింది ఖర్చు పెడుతున్నాం. మనం ఎవరిని అడుకోవట్లేదు. మనం ఇచ్చిన పైసలు మనకు సగం ఇవ్వమంటే సగం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం. మనం అడిగేది ఒకటే వాళ్ళను, మేము ఇచ్చిన దాంట్లో 70 పైసలు ఇవ్వమంటే వాళ్ళు 40 పైసలు ఇస్తుంది. 40 పైసలు ఇచ్చినా ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చుకున్నాం, ఇంత అభివృద్ధి పెడుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మన గెలుపు, ఇంతమంది గెలిచి, ఇంతమంది ఎంపీలు గెలిచినాక కేంద్రంలో ఏం చేద్దాం, మనం కూడా శాసిద్దాం. మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకుందాం, మనకు రావాల్సిన స్కీమ్ తెచ్చుకుందాం. అప్పుడు అభివృద్ధికి ఆకాశమే హద్దు అవుతుంది. మనం చేయి కలుసుకుందాం. ఈ గులాబీ కండువ గాల్లో ఇట్లా ఎగిరేస్తుంటే ఒక్కొక్కటి ఉరకాలి ఇక్కడికి వెళ్ళి. చేద్దామా? ఇక ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇంతమంది, ఇంత పెద్ద జై తెలంగాణ. ఈరోజు
మన రాష్ట్ర గనుల భూగర్భ సమాచార శాఖ మంత్రులుగా వన్స్ మోర్ మంత్రిగా వచ్చిన మన ఎమ్మెల్సీ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు రాజుభాయ్ చెప్పినట్టు వన్స్ మోర్ పైలట్ గా వన్స్ మోర్ ఎమ్మెల్యే కాబోయే మన తమ్ముడు పైలట్ రోహిత్ రెడ్డి, సీనియర్ నాయకులు పురుషోత్తమ్ అన్న, శ్రీశైల్ రెడ్డి గారు, మన వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ గారు, తాండూరు టౌన్ అధ్యక్షులు అఫూబాయ్ గర్గి, మన బిఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల నుండి వచ్చిన మన కుటుంబ సభ్యులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. मेरे मुसलमान भाई बहनों को सबको सलाम। ये दिन के लिए हम 20 दिन से देख रहे थे, आप 20 दिन से देख रहे थे, मैं 4 साल से देख रहा हूँ ये दिन के लिए। ఈ 4 సంవత్సరాల నుండి నాకు ఏకైక లక్ష్యం ఉండే ఇట్లా ఇద్దరి మధ్య నిలబడాలి, మీ అందరి ముందు పాలు పంచుకోవాలని. చాలా మంది అడుగుతున్నారు వీళ్ళిద్దరు మనుషులు కలిసినారు కానీ మనసులు కలిసినాయా అని అడిగారు. ఇదే నిదర్శనం. ఇంతమంది కుటుంబ సభ్యులు వర్షం పడ్డామే ఇక్కడే ఉంటామని నిలబడ్డారు చూడండి. ఇది మన కలయిక. పాట వస్తుండే బల్లే బల్లే అని చెప్పి కారు గుర్తు గులాబీ జెండా గుండెల నిండా కేసీఆర్. ఇది కేసీఆర్ క్రమశిక్షణ అంటే ఇది మన నిదర్శనం. మన బిఆర్ఎస్ పార్టీ అంటే ఏందో అవతలకి ఇవాళ తెలిసింది. చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసిండ్రు మన క్రమశిక్షణ ఎట్లుంటుందో ఏమని. ఇవాళ నిలబడ్డాం, ఇంతమంది నిలబడ్డాం. ఇదే నిదర్శనం. మన అపోజిషన్ పార్టీలు ఎవరైనా కూడా నాకంటే ముందు వక్తలు చెప్పిండ్రు. శ్రీశైల్ రెడ్డి అనే చెప్పిండు బాక్సులు బద్దలవుతున్నాయని. ఈ బాక్సులు బద్దలు కావచ్చు శ్రీశైలం రెడ్డినా. మనకు కావాల్సింది బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టాలి. మనందరం వన్స్ మోర్ పైలట్ కావాలి. రాజుభాయ్ నీ కోరిక నిండుతుంది. నా కోరిక మనందరి ఇంకొక కోరిక. ఇంతమందుకు శ్రీశైల్ రెడ్డి అనే చెప్పినట్టు చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయినట్టు చంద్రశేఖర్ అన్న మన ముఖ్యమంత్రి వర్యులు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మాట మరోసారి మంత్రి 100% కాబోతున్నది. మరోసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు, మరోసారి మంత్రి కాబోతున్నాడు. నన్ను మరోసారి ఎంపీ చేస్తారు కదా. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మన తాండూరు బండ, తాండూరు రాయి గురించి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం మన తెలంగాణ తాండూరు బండ గురించి మాట్లాడుతున్నారు. అట్లనే ఈ తాండూరు బండ, ఈ తాండూరు రాయి మన ఇళ్ళ గదులు ఎట్లా కలుగుతుందో అట్లా వీళ్ళిద్దరు కలిసినందుకు ఇవాళ దేశం అంతా తాండూరు రాజకీయం గురించే మాట్లాడతారు. అదే రసవత్తర రాజకీయం చూద్దాం అనుకున్నాం, తమాషా అవుతుంది ఏమన్నా. ఇది బిఆర్ఎస్ పార్టీ. బిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ ఉంటది. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్, ఇటు మహేంద్రన్న, ఇటు రోహిత్ భాయ్ అందరు కలిసి తాండూరు గడ్డ ఏందో, బిఆర్ఎస్ పార్టీ ఏందో, బిఆర్ఎస్ బలం ఏందో, బిఆర్ఎస్ బలగం ఏందో, బిఆర్ఎస్ కుటుంబం అంటే ఏందో మనం చూపెడదాం. మనం నిలబడదాం. మన బిఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలబడదాం. మన మహేంద్రన్నకు ఇవాళ కంకణబద్దులైన వికారాబాద్ జిల్లా మొత్తం అందరినీ గెలిపిస్తా, మరోసారి మంత్రినైత మంచి మంచి పదవి తీసుకోవాలని చెప్పి కేసీఆర్ చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పారు. ఆ మాట మీద నిలబడుతున్నా. ఇవాళ నిజంగా వీళ్ళిద్దరు కలయికతోటి వీళ్ళిద్దరు ఎంత సంతోషపడుతుందో నాకు తెలియదు, కానీ వీళ్ళకంటే ఎక్కువ మీరందరూ సంతోషపడుతున్నారు. అది నాకు సంతోషం, అది కేసీఆర్ సంతోషం, అది కేటీఆర్ సంతోషం. ఇట్లుండాలి మనం అందరం. ఇట్లా మనం ఉంటే అవతలడు మేడ్చల్ కాదు కదా, దేశంలో ఎక్కడికి వెళ్ళని చూడండి. మేడ్చల్కి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది? దేశం దుర్పిలి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళని చూడమని చెప్పండి. అవతల ఏ పార్టీ వచ్చినా కూడా వన్ సైడ్ వార్ అయిపోతుంది. రోహిత్ వన్ సైడ్ గెలుస్తాడు. దానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు రోహిత్ రెడ్డి కావాలి, ప్రతి ఒక్కరు పైలట్ కావాలి. అయితారా కాదా? ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? మీరు 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 ప్రతి ఒక్కరు
మధ్యలో చిచ్చున్నది, మనం కొట్లాడుతున్నాం చెప్పి తమాషా చూద్దాం అనుకున్నారు ఒక్కొక్కడు. ఇవాళ ఇది తమాషా చూపెడదాం వాళ్ళు ఒక్కొక్కరికి. అరే భాయ్ వీళ్ళు కలిసిండ్రు, అప్పు భాయ్ చెప్పినట్టు అరే దూరం మిలిగే అప్పుడు క్యా కరింగే అని చెప్పి అవతల అనుకుంటున్నారా లేదా? అనుకొని ఏం చేస్తారు? నాకు టికెట్ వద్దు అని చెప్పి అర్థమైంది కదా. ఎందుకంటే వన్ సైడ్ మహేంద్ర, వన్ సైడ్ రోహిత్ కలిసి మీరందరు కలయిక, ఈ కుటుంబ సభ్యులందరం కలిస్తే ఎక్కడికి పోతుంది ఈ స్పీడు? ఈ మళ్ళా పైలట్ స్పీడ్ పోవాలి. అసలే పిల్లాడు ఆగడు. ఈ స్పీడ్ ఎక్కువ. ఈ స్పీడ్కు అన్న పెద్ద దిక్కు మహేంద్ర కలిస్తే అక్కడ మన దిశానిర్దేశం
చెప్పే ఎక్కడ వచ్చిర్రు? మీటింగ్ వచ్చినాం సార్. ఏ మీటింగ్ ఉన్నది? రోహిత్ రెడ్డి మీటింగ్ వచ్చినాం. రోహిత్ రెడ్డి గెలుస్తాడు. ఇంకోటి వీడు ఎవరు గెలిచేటోళ్ళు లేరు. ఇంకోటి మహేందర్ తాను ఒకటి అయినప్పుడు ఒకటి కాకుండా కూడా రోహిత్ రెడ్డి గెలుస్తుండే. అయితే ఇప్పుడు ఇది ఒకటి అయినప్పుడు కూడా అంతమత్ తోటి గెలుస్తాము, మెజార్టీ తోటి గెలుస్తాము. ఎంత? అమ్మ 50 గెలుస్తాం. మాకు నమ్మకం ఉంది. ఎమ్మెల్యే నా పేరు సుభాష్, శివప్ప, అంజినప్ప, ఎల్లప్ప, మా ఏం చేసిండు మీ రోహిత్ రెడ్డి? రోహిత్ రెడ్డి మా ఊర్లో ఏమంటే దళిత బంధు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు. మా ఊర్లో నడవడానికి రాకుండా మహిళలు ఏం చేయలేడు. ఏమండి ఇప్పుడు రోహిత్ రెడ్డి వచ్చిన మీకే మాకు అన్ని ఎలుగైంది. ఊళ్ళో సీసీ కెమెరాలు అన్ని చేసిండు. మా ఊరికి వచ్చి మీరు సర్వే చేయండి. ఇది తక్కువ అంటే మాకు అడగదు, మేమే వేపిస్తాం. రోహిత్ రెడ్డికి అడగచ్చు. రోహిత్ రెడ్డి పంచ బాణము మాకు మా ఊరని చెప్పాలి. ఆయన తీర్చిదిద్దేందుకు మేము చెప్తున్నాం. ముస్తాడు. మరి కాంగ్రెస్ మహారాజ్ ఎట్లున్నాడు? నారాయణ మహారాజు మాట్లాడడానికి వచ్చాడు. రమేష్ మహారాజ్ కాంగ్రెస్ లో పాప చేస్తున్నాడు. కానీ ఆయన గెలవడు. ఎందుకు గెలవడు? వాడు నలుగురు అన్నదమ్ములు ఒకతున్నప్పుడే గెలవలేడు. ఇప్పుడు ఎట్లా గెలుస్తాడు సార్? ఏమంటే మాకుంది బంగ్లాల జగ సరిపోకుండా. ఏమండి ఇప్పుడు చెప్పులు ఒకటి 4 కూడా చెప్పులే వాడు. నేను చెప్తున్నా ఇట్లే పెట్టాడు మీరు. నిధులను ఈరోజు మన ఎమ్మెల్యే గారు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఈరోజు ఎన్నడూ లేని విధంగా రోహిత్ రెడ్డి గారు గొప్ప మనసుతో పేదవాళ్ళని ఆదుకునేటందుకు ముందుకు వస్తూ ఉన్నారు. రాజకీయమే కాకుండా రాజకీయంలో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలే కాకుండా నిన్ననే మనం చూసుకున్నట్లయితే గాజీపూర్లో కూడా రోహిత్ అన్న చేయుత కార్యక్రమం అని చెప్పి మగ్గం వర్కులు కూడా నేర్పించడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి నిన్న వచ్చినటువంటి మహిళలు ఏమంటున్నారంటే ఇన్ని రోజుల వరకు మా మహిళల గురించి పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు. ఈరోజు రోహిత్ రెడ్డి వచ్చిన తర్వాత మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పి ఈరోజు మాకు ఈ వర్కులన్నీ నేర్పించి మమ్మల్ని మాకు స్వశక్తితో నిలబడే విధంగా ఈరోజు రోహిత్ రెడ్డి గారు మమ్మల్ని నిలబెడతా ఉన్నారని చెప్పడం జరిగింది. ఈరోజు బిడ్డలు అభివృద్ధి చెందినప్పుడే తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. అందులో భాగంగా ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తల్లిదండ్రులు కానీ వాళ్ళ తమ్ముడు కానీ రోహిత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా 24 గంటలు ప్రజా సంక్షేమంలో పాల్గొంటూ ప్రజల కోసమే పరితపిస్తున్నటువంటి కుటుంబం ఏదైనా ఉన్నదంటే మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి కుటుంబం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఇంతటి ర్యాలీకి ఇంతటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై రోహిత్ రెడ్డి, జై రోహిత్ అన్న, జై కేసీఆర్, జై తెలంగాణ.
తాండూరు పట్టణంలో శనివారం జరిగిన భారీ ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డితో పాటు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మళ్లీ మంత్రిగా నేనే ఉంటానని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి, ఎంపీగా గడ్డం రంజిత్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపడతారని మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులు మంత్రివర్యులు మైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రులు మన తాండూరుని 30 సంవత్సరాలు మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మన గౌరవనీయులు మహేందర్ అన్న గారికి, పార్లమెంట్ సభ్యులు రంజిత్ అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారికి, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, కట్నం పురుషోత్తం గారికి, అప్పుయ్య గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మహేందర్ అన్నకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారి మరి తాండూరు నియోజకవర్గానికి విచ్చేసిన మహేందర్ అన్న గారికి తాండూరు ప్రజలందరి తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తప్పకుండా మరి మహేందర్ అన్న ఆశీస్సులు తాండూరు ప్రాంతం పైన ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మరి ఈరోజు చూసినట్టయితే తాండూరుకి ఒక ఇన్ని రోజులు ఉన్న తాండూరు వేరు, ఇప్పుడున్న రాబోయే రోజుల్లో తాండూరు నియోజకవర్గం వేరుగా ఉండబోతా ఉంది. మా ఇద్దరిని కలవడంలో కీలక పాత్ర పోషించిన రంజిత్ అన్న గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చూసినట్టయితే మా ఇద్దరి కలయికతో తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహేందర్ అన్న సహకరించి మరి ఆయన మంత్రి పదవి స్వీకరించి నాకు తాండూరు ఎమ్మెల్యే టికెట్ రావడంలో సహకరించినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తాండూరు ప్రజలకు సేవ చేసే దానికి మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మహేందర్ అన్న ఆధ్వర్యంలో అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా తాండూరు నియోజకవర్గం రూపురేఖలు మారడానికి మేమిద్దరం కూడా మరి చాలా కృషి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి మహేందర్ అన్న సహకారము, అదేవిధంగా మహేందర్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని తాండూరు నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో నిధులను ఈరోజు తీసుకొచ్చి తాండూరులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రతి ఊరు, ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి తండ, పట్టణంతో సహా ఏ కోశాన్ని ఎక్కడ కూడా వదిలేయకుండా, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ప్రాంతాన్ని కూడా ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ముఖ్యమైన పాత్ర పోషించడము, అదేవిధంగా కేసీఆర్ గారి ఆశీర్వాదము, రామన్న సహకారం ఉండడం వల్ల మరి ఇన్ని నిధులు, ఇంత పెద్ద ఎత్తున నిధులను తీసుకొని రావడం జరిగింది.
మరి అది తాండూరు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా మహమ్మారి 2 సంవత్సరాలు సమయం వృధా చేసినా, అంతకంటే ముందు 1 సంవత్సరం ఎన్నికల్లో వృధా అయినప్పటికీ కూడా ఉన్న తక్కువ సమయంలో అత్యధిక నిధులను తీసుకురావడమే కాకుండా వాటిని ప్రణాళికబద్ధంగా వాటిని అమలు చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తాండూరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా తాండూరుకి మహర్దశ రాబోతూ ఉంది. ఈరోజు మహేందర్ అన్న నేను కలవడము, రంజిత్ అన్న మన ఇద్దరిని సమన్వయపరిచి ఈరోజు శ్రీకృష్ణుని పాత్ర పోషించి మరి మా ఇద్దరిని కూడా ఒక సరైన దిశలో తీసుకెళ్ళడానికి మరి ఆయన పెద్దపీట వేసినారు. మరి ముగ్గురం కూడా ఈరోజు కలిసినట్టయితే తప్పకుండా తాండూరు కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు మీరు చూసినట్టయితే తాండూరు మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా ఇద్దరి కలయిక, మరి ఈరోజు మేము ముగ్గురము ఈరోజు ఇక్కడ రావడము, ఈరోజు తాండూరు గులాబీ సైన్యం మాకు ఇచ్చిన ఘన స్వాగతాన్ని చూస్తేనే ఈరోజు అర్థమైపోతా ఉంది. మరి నేను తాండూరులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో ఏవైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబ సభ్యులా చూసుకుంటాము. భేదబాధాలు లేకుండా అందరినీ కూడా సమన్వయపరిచి ప్రతి ఒక్కరిని కూడా గులాబీ కండు కప్పుకున్న ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులా భావించి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కరణకు, ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే ఈరోజు ఒక అపోజిషన్ క్యాండిడేట్ కూడా లేని పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తం రాష్ట్రమే తాండూరు నియోజకవర్గాన్ని ఈరోజు గమనించే దిశలో మరి ఉంది. ఈరోజు మా ఇద్దరి కలయికతోని మరి ప్రతిపక్షాల అంచనాలు తారుమారు కావడమే కాకుండా ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. ఈరోజు మాకు తిరుగులేదు, తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, ప్రాంతం ఇదే విధంగా అభివృద్ధి చెందాలన్నా అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే సాధ్యపడుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి తాండూరుకి వచ్చిన మహేందర్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, మరోసారి బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ టైం కూడా ఒక మన అభ్యర్థిత్వం ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంతో ఇవాళ సీనియర్ నాయకులు రాజగౌడ్, అప్పు, పురుషోత్తం, మిగతా నాయకులు శ్రీశైల్ రెడ్డి గారి సమక్షంలో ఇవాళ తాండూరు రావడము, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ పులకరించి నిజంగా ఇది మా కుటుంబం, ఇది మా బాలసుఖం, ఇది మా కొండంత బలం అని చెప్పి అందరికీ తెలంగాణలో తాండూరు మీద కన్నుబడ్డ తాండూరును ఇవాళ ఆదర్శంగా నిలబడాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్దులై ముందుకు రావడం ఎంతో సంతోషం అనిపించింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతసుఖాంతమైంది, అవతల రాజకీయ పార్టీలు అందరూ డ్యామేజ్ చాలా అడ్డం తిరిగింది, ఇదేమైందని బాధపడే టైము ఇది. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంత సంతోషంగా ఉన్నారు. ఇద్దరు ఒకటే దాటి మీద ఉంటే ఇంకా మనకు తిరుగులేదని చెప్పి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే కాకుండా అవతల పార్టీ నాయకులు కూడా ఎందుకు అంటుందంటే చాలామంది పదే మాట్లాడుతున్నాం, అవతల కాంగ్రెస్ బీజేపీ కానీ క్యాండిడేట్లు ఎవరు ముందుకు పార్టీ చేస్తాం. ఎందుకంటే ఇది వాళ్ళని ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, వీళ్ళు వాళ్ళని ఎట్లే చూసుకుంటామని చెప్పి ఈ తరుణం ఇది క్రమశిక్షణ. బీఆర్ఎస్ పార్టీ మా గులాబీ కండువా ఒక క్రమశిక్షణ కేసీఆర్ గారు చేసే నిర్దేశం అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను. అదే మా కార్యక్రమాలు కాబట్టి అందరూ ఏకమై వాళ్ళ ఏమీ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక తాటం నిలబడడం చాలా సంతోషం, గర్వకారణం. ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి ఎంతో గొప్పగా రేపటి తీసుకొని మేము అందరూ ప్రతి ఒక్కరూ పైలట్ రెడ్డిగా మేమే అని చెప్పి అభ్యర్థిగా తిరగాలని చెప్తున్నాం.
రోజులు అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు కదా, పార్టీ సేఫ్ కాబట్టి అన్ని వెళ్తారేమో. నేను ముందే పార్టీ ఆ విధంగా మరి అన్నీ కూడా అందరినీ కలిపి దాన్ని ఎంపీ గారు కూడా బాధ్యత గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, పెద్దలు పురుషోత్తమరావు గారికి, రాజుగౌడ్ గారికి, అప్పు గారికి, సీతారాం శ్రీనివాస్ గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, విఠల్ నాయక్ గారికి, సీని గారికి, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు రెండోసారి మంత్రి అవకాశం కలిగించి మొట్టమొదటిసారిగా తాండూరు రావడం, మీరందరూ కూడా ఇక్కడ తాండూరు ప్రజలంతా కూడా ఘనంగా స్వాగతం పలకడం, దీనికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా టికెట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తాండూరు రావడం, ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా స్వాగతం పలకడం చాలా సంతోషం. దీనికి ఎంపీ గారు కూడా చాలా మరి కష్టపడి ఈ ఏదైతే ఇక్కడ టికెట్ రావడం, ఇక్కడ మంత్రి రావడం కూడా మరి వారి సహకారం కూడా చాలా ఉన్నది. వారు మరి చాలా ముందుకు వచ్చి అందరినీ కలపాలని చెప్పేసి కూడా వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఏదైతే గతంలో కొన్ని చిన్న చిన్న గొడవలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా అన్నదమ్ములు లెక్క మర్చిపోతాం. కుటుంబంలో కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి, జరిగినప్పుడు అన్నీ కూడా మర్చిపోతారు. కాబట్టి అలాంటివి ఏం లేకుండా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి రోహిత్ రెడ్డి గారికి మరి రెండోసారి ముఖ్యమంత్రి గారు సీట్ ఇవ్వడం, మరి మాకు కూడా రెండోసారి మంత్రి ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే మరి వారికి మాకు అవకాశం కలిగించినారు. తప్పకుండా రంగారెడ్డి జిల్లాలో ఏ నియోజకం లేని విధంగా మెజార్టీతోటి తాండూరు తప్పకుండా గెలిపిస్తామని చెప్పి కూడా హామీస్తున్నాం. ఏదైతే గతంలో కూడా నేను మంత్రి ఉన్నప్పుడు ఒక తాండూరు తప్ప అన్నీ కూడా మరి నేనే బాధ్యత తీసుకుని అన్నీ కూడా పోయినసారి కూడా గెలవడం జరిగింది. ఈసారి కూడా వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కూడా బాధ్యత తీసుకొని దానికి తోడుగా ఎంపీ ఉంటారు. అన్ని మెజార్టీతో గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, తాండూరుతో పాటు మరి వారికి అండగా ఉంటాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి 9 సంవత్సరాల పాలనలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు చనిపోతే డబ్బులు ఇవ్వడం కానీ మరి చాలా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినవి కానీ హామీ ఇవ్వని కానీ కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతోటి ఎంత భారం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద మాట ఇచ్చిన ప్రకారం చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇంకా ముందు ముందు కూడా మరి ఎలక్షన్లు రేపు 2 నెలలకు వచ్చినా ఇంకా 6 నెలలకు వచ్చినా తప్పకుండా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపడానికి ముందుకు వస్తారు. మరి ఎందుకంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అక్కడ లేవు. వాళ్ళు కూడా ఎన్ని చెప్పినా మన పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు. అదేవిధంగా నేను మంత్రి ఉన్నప్పుడు కూడా మరి 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున తాండూరు ప్రాంతానికి ఇలా బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ పెద్ద ఎత్తున సాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారు కూడా మరి మాతో సాయం కూడా మరి ఈ ప్రాంతానికి అభివృద్ధిలో పాల్పంచుకోవడం కూడా జరిగింది. ఈ తాండూరు నియోజకవర్గం మరి కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఎంత చేసినా ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమంగా మరి అభివృద్ధిలో ముందుకు పోతున్నది. ఇంకా ఏ అవసరం ఉన్నా మళ్ళీ రెండోసారి మంత్రిగా మరి నాకు ఏదైతే ఎన్ని నిధులు కూడా అవకాశం వస్తే తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఎక్కువ నిధులు కూడా తీసుకోవడానికే తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పోయినసారి కూడా గ్రామ పంచాయతీ కూడా నాకు తెలిసినంత వరకు తాండూరు నియోజకవర్గంలో ఏవైతే చిన్న చిన్న తాండాలు కానీ గ్రామ పంచాయతీలు మరి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కాలేదు. అప్పుడు 180, 200 ఉన్నా కూడా మరి గ్రామ పంచాయతీ చేసినాం. మరి ఆ గ్రామ పంచాయతీని కూడా డెవలప్ అవడానికే నిధులు కూడా వచ్చినాయి. మొన్ననే మరి ఎమ్మెల్యే గారు కూడా సీఎం దగ్గర కూర్చొని మరి 100, 200, 300 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా గ్రామాల్లో కూడా పెట్టడం కూడా జరిగింది. మున్సిపాలిటీలో కూడా వార్డు కోటి రూపాయలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో మరి అభివృద్ధి కానికే మంచి అవకాశం ఉన్నది. తప్పకుండా మంత్రిగా ఏ అవకాశం వచ్చినా, నేను మంత్రి ఉన్నప్పుడు కూడా మైనార్టీ ఇక్కడ ఇంటెన్షియల్ స్కూల్ కానీ ఏ అవకాశం వచ్చినా తాండూరు తీసుకురావడం కూడా జరిగింది. ఒక మెడికల్ కాలేజ్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. అన్ని మెడికల్ కాలేజీలో 15వ తారీఖు నాడు మరి గౌరవ ముఖ్యమంత్రి చేతుల్లో ఓపెన్ అవుతుంది. ఇది ఒక్కటి ఉన్నది. ఇక్కడ కొంచెం టైం తీసుకుని, ఎందుకంటే అన్ని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మాట ఇచ్చిన ప్రకారంగా అది ఒకటి మిగిలిపోయింది. తప్పకుండా మా వంతు ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా మరి అన్ని మెడికల్ కాలేజ్ జిల్లాలకు వచ్చిన తర్వాత
తప్పకుండా ఇక్కడ రానికి ప్రయత్నం చేస్తాం. అది ఒక కోరిక ఉన్నది. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన కావాలని అడిగినారు, అది కూడా తప్పకుండా చేస్తాం. మరి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఈ తాండూరుతో పాటు వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో నా వంతు తప్పకుండా కృషి చేసి పెద్ద మేరతో గెలిపేందుకే ప్రయత్నం చేస్తాం. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రీన్ సీడ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అత్యంత విలువైన 33 ఎకరాల భూమి విషయంలో హైకోర్టులో విజయం సాధించామని అంటున్న శశిప్రభకు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లవలసి వస్తుందని, ఈ భూమిపై స్టేటస్ కో ఆర్డర్ ఉందని, న్యూసెన్స్ చేయకూడదని శశిప్రభకు సిటీ కేబుల్ ద్వారా నయీం ఖాన్ తెలిపారు. मैं जीत गई बोल रहे हैं. अरे अम्मा तुम कहाँ से जीते अम्मा? अभी दिल्ली दूर है अम्मा. शशि प्रभा, मिस शशि प्रभा, दिल्ली दूर है आपका. आप क्या चाह रहे हैं आप आखिर? हाँ, और हमारा जो ऑर्डर है अंटिल फर्दर ऑर्डर स्टेटस को है हमारा. आप सोच समझ के जरा बोलिए. लोगों को गुमराह करके आप न्यूसेंस कर रहे हैं आप. हाँ, केसेस पेंडिंग है, तकरीबन केसेस पेंडिंग है. तुम आके लेकर आके उनको उसको लेकर आ रहे हैं. उसको दीवाने को मालूम ही नहीं है, उसको पढ़ना लिखना नहीं आता. उसको लक्ष्मण रेड्डी को नॉलेज नहीं है. उसको क्या मालूम है बच्चे को? रघु क्या किए उन्हें? मैं जीत गए बोल रहा. कहाँ से जीत गए हूँ भाई? ये सब खेल ले रहे हैं. 2021 में दोनों केसा डाल के सूटा डाल के डिसमिस हो गए. ऐसे हरकत कर रहे. क्या है तमाशा है? हाँ, मत करो ऐसी हरकतें. ऑलरेडी कोर्टों में पेंडिंग है ये केसेस. समझे? गलत है ये जो हरकतें जो आप जो कर रहे हैं. हम वो करते हैं, ये करते हैं बोल के. हाँ, आप करें परसों कल आके आप फूल का डंडा डाले. कहाँ डाले आप फूल का डंडा? फोटो रख लेके डाल के आप पूजा करके चले गए. कहाँ चले गए? 125, 126 सर्वे नंबर में रखे आप. कॉलेज के ग्राउंड में रख लिए. बस वो कर लो, चले जाओ आप. नहीं जरूरी हम पोजीशन में है वो को बता रहे हैं आप. 52, 53, 54, 55 एंड 56 ये जो है लैंड पट्टा लैंड नवाब लैंड है. गवर्नमेंट लैंड नहीं है ये. पट्टा लैंड है ये. नवाब लैंड है. मातृका प्रॉपर्टी है. अनसिस्टर प्रॉपर्टी है. अम्मा आपको मालूम होना चाहिए. आप ट्रस्ट बोल रहे हैं. आप गलत है आप जो बोल रहे हैं. 125, 126 के आप लोग आप वो है. आप कर लो जो करना है. उसमें हम दखलंदाजी नहीं करते. हम आपके लाइब्रेरी बुला के लोगों को गुमराह मत करिए, न्यूसेंस मत करिए. आप कोटा में केसेस पेंडिंग है अभी. जय हिंद, तेलंगाना. कंटेम्प्ट ऑफ कोर्ट में बराबर नहीं है. ऐसे कामा करे तो फिर करना पड़ता हमारे को. न्यूसेंस कर रहे हैं. अंदर तो नहीं है हमारे पास, तो हम अब खामोश बैठ रहे हैं. उनके कॉलेज के अंदर ग्राउंड में कर लिए उन्होंने. हमको मतलब नहीं है, वो मतलब नहीं. कॉलेज के ग्राउंड में कर लिए उनके. हम पोजीशन पे है वो को बोल रहे हैं. हाँ, पक्का पोजीशन बता रहे हैं उनका. 125, 126 का पोजीशन है उनका. 52, 53, 54, 55 एंड 56 का पोजीशन नहीं है. ये गलत है. ये इस पे पोजीशन पे हम बैठे हुए हैं. हर चीज पे हम तय करे हुए हैं. एडीजा कोर्ट में केस पेंडिंग है. अभी बहुत वारिस लोग बाकी हैं. अभी पिटीशन अभी डाले हुए हैं महालाल में. अरे कोर्ट पे हम लगे हुए हैं. अभी कोर्ट अभी बाकी है साहब केसेस. इसकी कोई बात नहीं है. तकरीबन 80 नंबर लोग हैं वारिस इसके नवाब के. क्या बच्चों का खेल है? गलत है ये. తాండూరు పట్టణంలో ఇటీవలే ప్రారంభమైన విశాల్ మెగా మార్ట్లో తట్టెపల్లి పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అంజప్ప కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను తీసుకొని వెళ్లారు. కాగా అవి ముక్కబట్టిన వాసనతో ఉండడంతో అవి తిరిగి ఇవ్వడానికి శనివారం విశాల్ మార్ట్ కు వచ్చారు. ముక్కబట్టిన బిస్కెట్ ప్యాకెట్లను తిరిగి తీసుకోవడానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అంజప్ప సిటీ కేబుల్ కు ఈ విషయాన్ని తెలపడంతో సిటీ కేబుల్ ప్రతినిధి అక్కడికి వెళ్లగా విషయం తెలుసుకున్న సంబంధికులు అంజప్పకు మంచి బిస్కెట్లను ఇచ్చి ఈ విషయాన్ని సిటీ కేబుల్ వారికి తెలుపొద్దని కోరారు. దీంతో తట్టెపల్లి పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అంజప్ప సిటీ కేబుల్ కు తెలపలేదు. అదే విధంగా అక్కడ ఉన్న కొన్ని స్కీముల ప్రకారం వస్తువులను కొంటే కొన్ని స్కీముల ప్రకారం పాటించవలసి ఉంటుంది. కానీ ఆ స్కీముల ప్రకారం వస్తువులు అడిగితే ఆ స్కీమ్ డేట్ అయిపోయిందని చెప్తున్నారని వినియోగదారులు తెలిపారు. అదే విధంగా విశాల్ మార్ట్ ముందు భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ కావడం శరమామూలుగా జరుగుతున్నది. ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విశాల్ మార్ట్దే అని పలువురు అంటున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
cable.